హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు శారీస్ వరల్డ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి రోజు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం, సారల మైసమ్మ టెంపుల్కి. నాన్నది ఒక మొక్కు ఉందంట. ఎలాగో నేను పండగకి వచ్చిన కదా, పోయేసొద్దామమ్మ అంటే వెళ్తున్నామండి. చుట్టూ కొండలు, మా విలేజే కొండలతో ఉంటుంది. ఇంకా అమ్మవారి గుడి ఇంకా కొండలు చెట్లతో మొత్తం ఉంటుందండి. నెమలీలు, కోతులు అన్నీ ఉంటాయి. ఫోన్ సౌండ్ లేని, డిస్టర్బ్ లేని ప్లేస్ ఏదైనా ఉందంటే అమ్మవారి టెంపులే, సారల మైసమ్మ టెంపుల్. అక్కడ అసలు సిగ్నలే ఉండదు. ఎవరి ఫోన్స్ కానీ మెసేజ్ కానీ లొల్లి ఉండదండి. ఫొటోస్కి వీడియోస్కి యూజ్ చేస్తారు కానీ మాట్లాడడానికి అసలు ఉండదు. ఫోన్ పక్కన పెట్టేసేసి సరదాగా చెట్ల కింద వంట చేసుకుంటారండి. మేము ఈరోజు అమ్మవారికి ఓడి బియ్యం, బోనం ఇంకా యాటను కోస్తున్నామండి. బోనం కూడా మట్టి కుండలో అక్కడే అమ్మవారి దగ్గరనే వండుకొని బోనం సమర్పిస్తామండి అమ్మవారికి. మేము వెళ్తుంటే తొవ్వలో చాలా కోతులు కనిపించినాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ప్లేసు. అన్న, నేను, వదిన, అమ్మ, నాన్న, పిల్లలం అందరం కలిసి వెళ్తున్నాం సరదాగా కారులో. అసలు సిగ్నలే ఉండదండి ఫోన్కి అక్కడ. ఈరోజు పండగ కదా, ఉంటారో ఉండరో అని అనుకున్నాము. మేము మార్నింగ్ 6కి లేచి స్నానం అంతా మా 6:30 వరకు అయిపోయింది. మేము యాక్చువల్గా 4కే లేచినాము. అంతా అయిపోయింది. మేము 7:30, 8 లోపు అక్కడే ఉన్నామండి. ఇక్కడ మనం వెళ్ళగానే 50 రూపీస్ ఒకటి టోకెన్ తీసుకోవాలి వెహికల్స్ లోపలికి పంపడానికి. మేము వెళ్ళి అక్కడ షెడ్లు కూడా ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడ వండుకోవచ్చు. కానీ చెట్ల కింద వండుకుంటేనే చాలా బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో అందరం కలిసి చెట్ల కిందకి వెళ్తుండే, అది గుర్తుకొచ్చింది మాకు. ఇక్కడ చెట్ల కింద చాలామంది ఉంటారండి. ఫస్ట్ మేమే వెళ్ళినాం కాబట్టి మంచిగా చెట్టు దగ్గర మాకు నచ్చిన ప్లేస్లో కారు అక్కడ ఆపుకొని పోయి వంట చేయడానికి సామాను. ఫస్ట్ అమ్మవారికి బోనానికి రెడీ చేసుకుంటున్నామండి. అమ్మవారికి ప్రసాదం వండుతున్నాము. బోనం ఇక్కడే రెడీ చేస్తున్నాము. మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చిరండి. డీసెంలలో, కార్లలో, ఆటోలలో బోనం రెడీ చేస్తున్నాం అమ్మవారికి. సిటీలో స్టీల్ దాంట్లో, ఇత్తడి దాంట్లో బోనాలు చేస్తారు. కానీ మన ఊర్లలోనేనండి అప్పుడే కుండ తీసుకొచ్చి బోనం చేస్తే కుండతోటి బోనం భలే ఉంటుంది. ఒక చాప వేసేసుకొని ప్రశాంతంగా చెట్ల కింద ఏ లొల్లి లేకుండా ప్రశాంతంగా మా పని మేము చేసుకున్నాము. ఒకరెనకాల ఒకరు వస్తూనే ఉన్నారండి అమ్మవారికి బియ్యం కోసం. చీర, పూలదండ, గాజులు అన్నీ తీసుకున్నామండి. నాకు మా నాన్న నుండి వచ్చిందేమో అమ్మవారికి బియ్యం పోయడం, చీర, ఇంకా చిన్న టవల్ అమ్మవారికి ఒకరికే పెట్టినట్టు కాకుండా. ఆ బియ్యము మనం పోస్తే అవి అన్నదానానికో, ఆ శారీస్ అమ్మవారి సేవ చేసుకున్న వాళ్ళకైనా తీసుకొని గుర్తు చేసుకుంటారండి అమ్మవారికి ఇష్టంగా. అందుకే మనం అమ్మవారికి పెట్టే చీర మంచిదే పెడితే వాళ్ళు కూడా, కట్టుకున్న వాళ్ళు కూడా సంతోషపడతారు. అమ్మవారికి నిత్యం సేవ చేసే వాళ్ళకి మనం అమ్మవారికి బియ్యం పోసినట్టు ఉంటుంది. వాళ్ళు కట్టుకున్నా కూడా సంతోషంగా ఫీల్ అవుతారండి అని నా అభిప్రాయం. అంతా రెడీ అయిపోయింది. బోనం, అమ్మవారికి బియ్యం, అన్నది కారు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటి ఆడబిడ్డను కదా, మా అన్న, నేను ఇద్దరమే. మేము మా నాన్నకి, మేమంటే పంచప్రాణాలు మా నాన్నకి. మా ఇద్దరి కోసం ఏదైనా చేస్తాడు. బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి చెట్ల కిందకి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి ఫ్యామిలీతోటి సరదాగా గడిపి రావచ్చు. అందరు చాలా అంటే చాలామంది అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద ఇక్కడే వంట చేసుకుని అమ్మవారికి బియ్యము, వడి బియ్యము, బోనము, యాట,
మాది అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. నాకు తోడు మా అన్న, మా అన్నకి తోడు నేను, ఒకరికొకరు మేము తోడుగా ఉంటామండి. మా ఇద్దరికి పెద్ద అండ, మాకంటూ సపోర్ట్గా నిలిచేది మా నాన్నే. దర్శనానికి వెళ్తున్నాం మేము. మేక కూడా అసలు ఇంత సతాయిస్తలేదు, మాతో పాటు మంచి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంది. కొంచెం రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, రాళ్ళు రప్పలతో ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అమ్మవారు ముందు అన్నీ చిన్నవే అనిపిస్తవి. అదన్నీ రెడీ అయిపోయినాయి, గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ ఈరోజు అమ్మవారికి వడి బియ్యం బోనం ఎక్కించింది మేమే అండి. మార్నింగే వెళ్ళిపోయినాము టెంపుల్కి. మా తర్వాత చాలామంది వచ్చిర్రు. చాలా వరకు ఫెస్టివల్స్ అయితే ఇక్కడే చేసుకున్నారు. కొంతమంది కైట్స్ ఎగిరేసారు ఇక్కడే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం చాలా దూరం ఉంటుంది అమ్మవారి దగ్గరికి. అక్కడ తాగడానికి వాటరు, మనము వండుకోవడానికి ప్రతిదీ నల్లలు ఉంటాయండి, మనం వాడుకోవచ్చు. ఫ్రీగానే ఉంటాయి వాటర్ కూడా. తాగేటి వాటర్ ఒకటి అమౌంట్ ఉండదు. మేము వచ్చిన తర్వాత మేము బోనం ఎత్తుకొని వెళ్తుంటే అప్పుడు చాలామంది వస్తున్నారు. అసలు మేక గింత కూడా సతాయించలేదు, మాతో పాటు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. మా అన్న మా నాన్న చాలా నమ్మకం ఎక్కువ అండి అమ్మవారి దగ్గరికి. మా అన్నకి ఎప్పుడు మనసుకి అనిపించినా కూడా కారుకి పూజ చేయడానికైనా ప్రతిదీ ఇక్కడికి వస్తాడు. నేను పలక్నామా మెయిన్ రోడ్ మీద అమ్మవారు ఎట్లనో రామంతపూర్ దగ్గర అన్న వాళ్ళకి ఇక్కడ అమ్మవారు అట్లా నాన్న కానీ అన్నకు కానీ చాలా నమ్మకము. ఇక నేను మళ్ళీ మళ్ళీ రాను అనేసి పండుగ రోజు పెట్టేసుకున్నారండి. పండుగ అట్ట అయిపోయింది, మొక్కు అయిపోయింది. ప్రశాంతంగా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా మంచి చెట్ల కింద భోజనాలు చేసినట్టు అనిపించేసింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. క్యాలెండర్ కూడా ఇచ్చారు కొత్త సంవత్సరంది. అమ్మవారి దగ్గర మేకను కోసినాం కదా, బగారన్నం వేసేసినాము, బగారా రైస్, మటన్ కూర, వంట కూడా అయిపోయింది. స్టవ్ తెచ్చేసుకున్నాం. కట్టెల పొయ్యి అయితే టైం పడుతుంది, గాలి వస్తుంటుంది కదా అనేసి వంట కూడా అయిపోయింది. అక్కడ చిన్న చెట్టుకి పసుపు రాసి కుంకుమ పెట్టి అడిస్తరాకేసి అన్నం కూర పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టినట్టు పెట్టినామండి. ఇక్కడ కోతులు పాపం ఆకలితోటి అటు ఇటు తిరుగుతున్నాయి. సరే అమ్మవారికి పెట్టిన ప్రసాదము పెడదాము అనేసి పెడితే అవి వచ్చి తిన్నాయండి. ఫస్ట్ టైం నేను చూడడము. అవి చికెన్ మటన్ కూడా తింటున్నాయి. ఆకలికి వెజ్కి నాన్ వెజ్కి తేడా ఏముందండి. పాపం వాటికి చాలా ఆకలిస్తుంది. మా పండయ్య పడుకున్నాడు.